వైజాగ్లో నవంబర్ 14, 15 తేదీల్లో జరుగు ఇండస్ట్రీ పార్ట్నర్షిప్ సమ్మిట్కు హాజరు కావాలని ఏపీఐఐసి జెడ్ఎం రమణారెడ్డి పేర్కొన్నారు. కాకినాడ రూరల్ రమణయ్యపేట ఏపీఐఐసి తన ఛాంబర్లో విలేకరులతో మాట్లాడుతూ వైజాగ్లో జరుగు ఇండస్ట్రియల్ పార్ట్నర్షిప్ సమ్మిట్కు ఇండస్ట్రియల్కి సంబంధించిన వారు వైజాగ్లో ఈ నెల 14, 15 తేదీల్లో జరుగు సమ్మిట్కు తప్పక హాజరు కావాలని ఆయన పేర్కొన్నారు. అలాగే ఏపీఐఐసికి సంబంధించిన ఇండస్ట్రీలో కొన్ని సమస్యలున్నాయని త్వరలోనే పరిష్కరించే దిశగా ముందుకు వెళ్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేయంగా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు బాసటగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ మరియు ఇండస్ట్రీస్ మినిస్టర్ డీజీ భరత్ ఆదేశాలతో ప్రతి ఒక్క ఇండస్ట్రీస్ పారిశ్రామికవేత్తలు రావాలని ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వాసులను కోరుకుంటున్నామని తెలిపారు. నమస్కారం అండి. నేను జోనల్ మేనేజర్ ఏపీఐసి. ఇండస్ట్రీ డ్రైవ్లో భాగంగా మన కాకినాడ జోన్కి సంబంధించి కాకినాడ జిల్లా, అదే రకంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, ఈస్ట్ గోదావరి, ఈ 3 జిల్లాలకు సంబంధించి గత 3 వారాలుగా ప్రతి ఇండస్ట్రియల్ పార్క్లో కూడా ఈ శానిటేషను అండ్ క్లీనింగ్నెస్ యాక్టివిటీ, అదే రకంగా ప్లాంటేషను, వీటన్నిటికి సంబంధించి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అదే రకంగా నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి ఈ పార్ట్నర్షిప్ సమ్మిట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఔత్సాహిక పారిశ్రామికవేత్తను ప్రోత్సహించాలి, అదే రకంగా ఎక్కువ పెట్టుబడుల్ని తీసుకొచ్చి రాష్ట్రంలో ఎంప్లాయ్మెంట్ ఎక్కువ మందికి క్రియేట్ చేయాలి అనే ఆలోచనతోటి ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నం చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఇప్పటికే ఉన్న ఇండస్ట్రియల్ పార్క్స్లో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం, ఉన్నటువంటి ఎంటర్ప్రెన్యూర్స్ అందరికీ కూడా ప్రభుత్వం ఏదైతే పారిశ్రామిక విధానాలలో ప్రకారం ఏదైతే ఇన్సెంటివ్స్ కానీ పరిశ్రమలకు స్థాపనకు మెరుగైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ రైతు అయితే ఇవ్వాలనే ఆలోచనతోటి ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా మనం ప్రతి ఐలాలో కూడా అక్కడ ఉన్నటువంటి సర్వీస్ సొసైటీ కార్యవర్గ సభ్యులతో కానీ అక్కడ ఉన్నటువంటి ఎంటర్ప్రెన్యూర్స్తో కానీ సమావేశాలు ఏర్పాటు చేయడం, మరి కొన్ని సంవత్సరాలుగా ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించే దిశగా ప్రయత్నం చేయడం, ఇవన్నీ జరుగుతున్నాయి. మరి ఎంటర్ప్రెన్యూర్స్ అందరూ కూడా పూర్తి సహకారంతో ప్రతి ఐలాలో కూడా మోడర్నైజేషన్ తీసుకురావాలి. ఎక్కడైతే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్యాప్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా ఐడెంటిఫై చేసి వాటిని కూడా ఫిల్ చేసే కార్యక్రమానికి, ఎందుకంటే ముందుగా మనకి ఫైనాన్షియల్గా చూసుకున్నట్టయితే కొన్ని ఐలాస్లో సఫిషియెంట్గా ఫండ్స్ ఉన్నాయి, అక్కడ రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ మనం చేయగలిగే అవకాశం ఉంది. కొన్ని ఐలాలకు సంబంధించి ఫండ్స్ మరి ప్రాపర్గా మనకి అందుబాటులో లేకపోవడం వల్ల అక్కడ కూడా మరి ఏపీఐసి క్యాపిటల్ ఫండ్ నుంచి ఫండ్స్ ఇవ్వాలని చెప్పి కోరడం కూడా జరిగింది. ముఖ్యంగా సర్పవరం, రమణయ్యపేట ఇటువంటి చోట్ల కొన్ని సమస్యలు ఉన్నాయి. వాటినన్నింటినీ కూడా పరిష్కరించే దిశగా మరి గౌరవ జిల్లా కలెక్టర్ గారు కానివ్వండి, అదే రకంగా గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, అదే రకంగా పరిశ్రమల శాఖ మంత్రి వర్యులు శ్రీ టీజే భరత్ గారు, ఏపీఐసి చైర్మన్ గారు, ఎంఎస్ఎంఈ మినిస్టర్ శ్రీ కొండపల్లి శ్రీనివాస్ గారు, వీరందరి సమక్షంలోనూ కూడా ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా సక్సెస్ఫుల్గా చేయడానికి మరి మేము ప్రయత్నం చేస్తున్నాం. అదే రకంగా ఐటీ అండ్ విద్యాశాఖ మినిస్టర్ గౌరవనీయ శ్రీ నారా లోకేష్ గారు ఐటీ సెక్టర్కి సంబంధించి వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలను కూడా మనకి ఏదైతే సర్పవర్లో ఇంక్యుబేషన్ సెంటర్ కానీ, అదే రకంగా ఐటీ సెస్ కానీ ఏదైతే ఉందో అక్కడ కూడా పరిశ్రమల ఏర్పాటుకు కూడా ప్రయత్నం చేయడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఎంటర్ప్రైజెస్ అందరూ కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరందరూ ఈ యొక్క ఇండస్ట్రీ డ్రైవ్లో పార్టిసిపేట్ చేసి రేపు విశాఖపట్నంలో నవంబర్ 14, 15 తేదీల్లో ఏర్పాటు చేయబోయే ఈ పార్ట్నర్షిప్ సమ్మిట్లో అందరూ పార్టిసిపేట్ చేయాలి. అదేవిధంగా ఇప్పటికే ఎవరికైతే ల్యాండ్ అలాట్మెంట్ జరిగిందో వారందరూ కూడా ఈ గ్రౌండ్ బ్రేకింగ్ సెరమనీ కూడా చేసుకోవాలి వారి యూనిట్కి సంబంధించి. మరి ఇప్పటికే పూర్తయిన యూనిట్లు అందరూ కూడా మరి ఇనాగ్రేషన్ కూడా ఏర్పాటు చేసుకోవాలని చెప్పి మాకు మా విసి అండ్ ఎండి గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా తగిన ఆదేశాలు ఇచ్చారు.
దానికి అనుగుణంగా మీరందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాలుపంచుకొని విజయవంతంగా ఈ ఇండస్ట్రీస్ డ్రైవ్ని పూర్తి చేయవలసిందిగా అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.